చాలా వందనాలు. ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చాలా వందనాలు తెలియజేస్తున్నారు. సో, ఒక వచనాన్ని మాత్రమే నేను చదివి ఒక 2 నిమిషాలు మాత్రమే అంకుల్ గురించి నేను చెప్తాను. అంకుల్ గారు 1990 సంవత్సరంలో నుంచి కర్నూలుకు వచ్చినప్పటి నుంచి నేను అంకుల్ గారు ఆ కుటుంబంతో సహవాసం చేసిన వారమే. లక్ష్మయ్య గారి సంఘంలో ఉన్నప్పుడు దాదాపుగా 20 సంవత్సరాలు అంకుల్ గారు సంఘ పెద్దగా ఉంటూ సేవ చేశారు. సో ఆయన సేవ చాలా గొప్పదని అందరూ చెప్పారు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంలో నేను జీవించుటయే నాకున్న పని. ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుదునో నాకు తోచలేదు. అలాగే ఇక్కడ వ్రాయబడిన వాక్యమే నేను చదువుతున్నాను. తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అంకుల్ గారి విషయమై ఆలోచించినప్పుడు ఆయన మా లక్ష్మీనగర్ సంఘంలో అనేకమైన వర్తమానాలు కూడా అందించారు. ఇమ్మానుయేల్ అన్న గారు చెప్పినట్లుగా సువార్త విషయంలో చాలా ముందుండి నడిపించేవారు. ఆ వయసులో నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే, దేవదానం అంకుల్ గారు, అలాగే పిలిప్ అంకుల్ గారు, రామలింగారెడ్డి అంకుల్ గారు అయితేనేమి, ప్రభుదాస్ రెడ్డి అంకుల్ గారు, ఇలాగ జయరావు అంకుల్ గారు, అలాగే రాజారావు పెద్ద కాకాని రాజారావు అంకుల్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద సమకాలికుల మధ్య మా సంఘం వాక్యం ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నది. సో అలాంటి పెద్దలందరూ ఆ పని చేస్తూ సేవలో ముందుకు సాగుతున్నప్పుడు అంకుల్ కూడా కలిసి ఆ సేవలో ఎంతగానో ముందుకు నడిపించేవారు. దేవదానం అంకుల్తో కలిసి వారు చేసిన సేవ చాలా గొప్పది. ముఖ్యంగా స్వార్థ సేవకు వెళ్ళే విషయంలో ఖచ్చితంగా వచ్చేవారు. మేము కూడా వెళ్ళాం, వ్యాన్లో ఉండేది. లిస్ట్ రాసినప్పుడు కానీ ఆయన ప్రతి స్వార్థ కూడికకు రత్నం అంకుల్ గారు అయితేనేమి, ఫిలిప్ అంకుల్ గారు, దానమయ్య అన్న, ఇలా ఖచ్చితంగా ఆనంద్ అన్న ఖచ్చితంగా వచ్చేవాళ్ళు స్వార్థకి. నేటి దినాల్లో యవనస్తులు స్వార్థకు రావడం అనేది చాలా తక్కువ. సంఘాల్లో మనం ప్రకటిస్తూ ఉంటాము, రండి స్వార్థ కంటే చాలా తక్కువ వస్తారు. కానీ ఈ నలుగురు పెద్దలుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వ్యాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఏజ్ అప్పటికే 60-70 ఏళ్ళ ఏజ్లో, నాకు తెలిసి 70-72 వరకు కూడా ఆయన సువార్త సేవకు వచ్చేవాడు. సో అది నేను చాలా ఇన్స్పైర్గా చూసేవాడిని. అంకుల్ వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ విధానం, వారు సువార్తకు వచ్చి మాతో పాటు పొద్దున 5 గంటలకు బయలుదేరితే సాయంత్రం 7 వరకు సువార్త జరిగేది. ఏమాత్రం అలసిపోకుండా ఉండేవాళ్ళు. రెండవదిగా గమనించింది ఏంటంటే, అంత సువార్త సేవ చేసినా కూడా అలసిపోయేవాళ్ళు కాదు. పిల్లలం మేమే అలసిపోయేవాళ్ళం, కానీ ఆయన అలసిపోయేవాడు కాదు. సువార్త సేవ అంటే అంత ఇష్టంగా చేసేవాడు. ఆ వచ్చిన వారికి అన్నీ అందించే విషయాలు కావచ్చు, అలాంటి పనులన్నీ చేసేవాడు. అలా సువార్త చేస్తూ వస్తున్నప్పుడు ఒకసారి అనుకోని విధంగా తాడిపత్రిలో సువార్త జరిగించి వస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 2007-8వ సంవత్సరంలో లేదా 8వ సంవత్సరంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో అంకుల్ గారికి ఎక్కువ గాయాలు తగిలినాయి. ముందు సీట్లో కూర్చున్నాడు వ్యాన్లో. అంకుల్ గారికి ఎక్కువ గాయాలు తగిలాయి. దాదాపుగా 12 మందికి దెబ్బలు తగిలినాయి, కానీ ఎక్కువ దెబ్బలు తగిలింది అంకుల్ గారికి. కాలు, నాకు తెలిసి చెయ్యి ఒకటి, కాలు ఒకటి విరిగిపోయింది. మేము హాస్పిటల్కి వెళ్ళినాం, సాయంత్రం హాస్పిటల్కి వెళ్తే అసలు ఇలాంటి దెబ్బల నుంచి అంకుల్ కోలుకుంటాడా అనుకున్నాను నేను.
కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు, అప్పుడు కూడా దాదాపుగా 50-60 ఏళ్ళు అనుకుంటాను కదా, 50-60 ఏళ్ళు ఉండొచ్చు అప్పుడు కూడా, 60 సంవత్సరాలప్పుడు. 60 సంవత్సరాలప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్. కానీ యాక్సిడెంట్లో కూడా ఆ చెయ్యి కాలు నొప్పి నుంచి కోలుకొని, విచిత్రం ఏంటంటే కోలుకొని మళ్ళీ సువార్తకు వచ్చినాడు. అది ఎంత గ్రేట్. కాలు చెయ్యి పని చేయక చిన్న నొప్పి ఉంటేనే నాకు కాలు నొప్పిందన్న నేను రానులే అంటారు. ఆ తర్వాత కూడా దాదాపుగా ఒక 5 years మళ్ళీ ఆయన సువార్తకు వచ్చాడు. కాబట్టి దేవుని పని అంటే ఎంతో ప్రేమించే ఈ పెద్దలందరినీ నేను చిన్నప్పుడు చూశాను. దేవదానం అంకులు కావచ్చు, ఫిలిప్ అంకులు కావచ్చు, నేను పేర్లు చెప్పడం లేదు ఎక్కువ. ఈ పెద్దలందరూ కూడా దేవుని పని అంటే ఇష్టం, దేవుని పని అంటే ఎంతకైనా ఇష్టం. ఇప్పుడు చెప్పాను కదా, కొలస్సే పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభమయ్యా అని చెప్పేవాడు. వ్యాన్లో వెళ్తుంటే మధ్య టైంలో వెంకట సామన్న వీళ్ళని, చావైతే మాకు లాభమయ్యా అనేవాడు. అంటే దేనికి భయపడే వాళ్ళు కాదు, సేవ చేసేవాళ్ళు, మందిరంలోని ప్రజల పట్ల ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి తన వంతు పరిచర్య చేశారు. ఏబిఎస్ లాంటి పెద్ద పరిచర్యలు చేశాడు. చిన్న మర్చుకు ఒక విషయం చెప్తాను. నిన్న రాత్రి మంచిర్యాల నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, సామేల్ అని. మంచిర్యాల అంటే దాదాపు 20 గంటలు ప్రయాణం చేసి అబ్బాయి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాడు. వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు రాత్రే. అబ్బాయి నాకు తెలుసు అనమాట. ఏమ్మా అంత దూరం నుంచి నువ్వు వచ్చావు, దాదాపు 20 గంటలు ప్రయాణం చేసి వచ్చావంటే ఏబిఎస్లో నాకు ఒక అవకాశం ఇచ్చాడని, ఆయన పేరు రాశాడని చెప్పాడు. అలాగే సేవకులకు కూడా ఎంతోమందికి ఆయన సహాయం చేశాడు. నిన్న రాత్రి నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. రాత్రి 12 గంటలకు వచ్చాడు, నాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా వచ్చినానండి. వినోదన్నకు కూడా తెలుసు. 20 గంటలు ప్రయాణం చేసి వచ్చి జస్ట్ చూసి పొద్దున ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. అలా సేవకుల విషయంలో అయితేనేమి ఆయన చూపిన చొరవ చాలా గొప్పది. చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ సేవకుల పట్ల అనేక మంది సేవకులకు, తనకు తెలిసిన సేవకులందరికీ కూడా ఏబిఎస్ అంకుల్ నేను సేవ చేస్తున్నానంటే ఏమో పోయి అని పేర్లు రాసి, రామలింగారెడ్డి అంకుల్ చెప్పి పేర్లు రాసి వెళ్ళేవాళ్ళు. అలాగూ దేవుని పనిలో ముందుకు సాగిన పెద్దల్లో ఫిలిప్ అంకుల్ గారు కూడా ఒకరని నేను గ్రహించాను. కాబట్టి యవనస్తులం అయితేనేమి, మన అయితేనేమి కదా, వారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సింది. మనం కూడా వారి ప్రవర్తన ఫలాన్ని చూసి మనం కూడా స్వార్థ సేవలకు కావచ్చు, దేవుని పనిలో కావచ్చు, మనం కూడా ముందుకు సాగాలని నేను నేర్చుకున్నాను. ఆ విషయాలే మీకు తెలుపుతూ ఉన్నాను. మంచి పోరాటము పోరాడి తిని అన్న మాటకు ఆయన కూడా యాప్ట్ అయ్యాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుతుంది. తన పరుగును ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరి దిశలో ఎన్ని కష్టాలు వచ్చినా తన పరుగు మాత్రం ఆయన కడముట్టించాడు. చివరి వరకు దేవునిలో ఉండి ఆయన పరుగును కడముట్టించాడు. వారి పిల్లలైతేనేమి వారు కూడా ఆత్మీయంగా ఎంతో సహవాసంతో ముందుకు సాగేవారు. ఆ కుటుంబంతో కూడా మాకెంతో సహవాసం ఉంది. వారందరూ కూడా దేవుని పనిలో ముందుకు సాగడం చాలా మంచిది. అలాగే అంకుల్ గారు లక్ష్మీనగర్లో ఉన్నప్పుడు వారి సేవా జీవితం, వారి పరిచర్య ఎంతో గొప్ప పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో మేము కూడా వారితో పాటు కలిసి అనేక సంవత్సరాలు, దాదాపుగా 20-30 సంవత్సరాలు అంకుల్తో కలిసి స్వార్థ పని చేయడానికి కూడా మాకు కూడా అవకాశం దొరికింది. అలా సేవ పనిలో ఆయన చేసిన పని చాలా గొప్పదని ఈ రాత్రి వేళ నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కుటుంబకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. అంకుల్ గురించి చాలా సంగతులు చెప్పడానికి ఇంకా అనేక మంది సిద్ధంగా ఉన్నారు. ఎస్ అంకుల్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఈ సమయంలో ముందున్న వాక్యం అలాగే ఇంకొక